ఓ చిన్న పని మీద వచ్చాం. వీరు అనంతాచారి గారు, వారు రామానుజాచారి గారు. నమస్కారం బాబు. నమస్కారం, కూర్చోండి. మన ఊరు పక్క ఊర్లో కొన్నేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఒక రామాలయాన్ని చందాలు పోగు చేసి దాన్ని పూర్తి చేయాలని వీళ్ళిద్దరూ నడుము కట్టారు. అంటే విరాళం కోసం వచ్చారన్నమాట. అవును బాబు, పవిత్రమైన ఈ దైవ కార్యానికి మీరు ఎంత ఎక్కువగా విరాళమిస్తే అంత ఎక్కువగా ఆ దైవ కృపకు పాత్రులు అవుతారు. మీ జన్మ తరిస్తుంది బాబు. 5,000 ఇచ్చారంటే మీ పేరు శాశ్వతంగా గుడి గోడల మీద ఉండిపోతుంది. అదే 10,000 ఇచ్చారంటే ఒక సంవత్సరం పాటు ప్రతినిత్యం మీ పేరును అర్చన జరిపిస్తాం. ఇంతకు తమ చందా 5,000, 10,000? ఒక్క పైసా ఇవ్వను. అసలు దేవుడంటే మీ అభిప్రాయం? ఈ జగత్తును రక్షించే పరమాత్ముడు మహామహిమాన్వితుడు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. ఆహా, అలాగా. అయితే ఆగిపోయిన ఆలయాన్ని పూర్తి చేసుకోమని ఆ దేవుడితోనే చెప్పుకోండి. సీనయ్య, నీతో మాట్లాడడం బహు కష్టమయ్యా. దేవుడు తనకు కావలసి తనకు తాను ఎప్పుడు చేసుకోడయ్యా. భక్తుల హృదయాల్లో ప్రవేశించి వాళ్ళ ద్వారా చేయించుకుంటూ ఉంటాడు. ఏమిట మరి కొడుకు?